హలో అండి. ఎక్కడో దూరం నుంచి సన్నగా మాటలు వినిపిస్తున్నాయి. మన పంజరంలో చిక్కుకున్న చిలక ఎక్కడికి పోతుందిరా? మెల్లిగా కళ్ళు తెరిచి చూశాను. నేను ఉండే రూమ్ బయట నుంచి వినిపించే మాటలవి. అతి కష్టం మీద లేచి కూర్చున్నాను. ఎందుకో ఒళ్ళంతా ఒకటే నొప్పులు. రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకున్నాను. రవి నాకు పాలు తెచ్చి ఇచ్చాడు. అవి తాగి వెంటనే నిద్రపోయాను. ఇప్పుడు దాదాపు 10 అవుతుంది. ఇప్పుడు మెలకువ వచ్చింది. ఇంకా మాటలు వినిపిస్తున్నాయి. రవి, ఆ కిషోర్ గాడు ఏంట్రా రాత్రి అనంగా వస్తానన్నాడు. రాత్రి దానికి స్లీపింగ్ పిల్స్ కల్పించాను. ఇది అప్పుడా లేచేటట్టు లేదులే. లేవకుండా ఉండాలనే కదా నాలుగేశాను. అవతల ఫోన్లో ఆనంద్ అలా అని చస్తుందేమోరా డోస్ ఎక్కువయ్యి. అసలే బేరం మాట్లాడేసి పెట్టా. ఇప్పుడు అసలుకే మోసం వస్తుంది. వాడి బుట్టలో వేరే చిలుక పడిందట. దాన్ని సెట్ చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అవుద్దన్నాడు. అప్పటిదాకా దాన్ని స్పృహలోకి రానీకు. దానికి క్లోరోఫామ్ ఇవ్వు రవి. అవసరం లేదని అనుకుంటున్నాను. దానికి ఒకవేళ స్పృహ వచ్చినా అది నన్ను గుడ్డిగా నమ్మొచ్చింది. ఎక్కడికి వెళ్ళదు. సరే సరే, ఫ్రెష్ అయ్యి నీ దగ్గరికి వచ్చేస్తున్నా. ఆ పార్టీ వాళ్ళతో నేను కూడా కొంచెం మాట్లాడాలి. ఇవన్నీ వింటున్న నందిత రవి వస్తున్నట్టు తెలుసుకొని నిద్ర నటిస్తుంది. రవి రూంలోకి వచ్చి మొత్తులో పడి ఉన్న నందుని చూసి, దీనికి తెలియదు ఇక 3 రోజుల్లో దుబాయ్ కమ్మేస్తున్నామని. ఈ 2 రోజులు దీనికి అనుమానం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ కిషోర్ గాడు దీన్ని చూసి మోజు పడకుండా ఉంటే దీన్ని ఎప్పుడో అమ్మేసి చెయ్యి దులుపుకునేవాణ్ణి. ఆ మాటలన్నీ నందుకి వినపడవు అని పెద్దగానే అంటున్నాడు. స్పృహలో ఉన్న నందితకు మాత్రం పై ప్రాణాలు పైనే పోతున్నాయి. వీణ్ణంతా నమ్మి వచ్చాను. ఇలాంటి వెధవ అని తెలియక మోసపోయాను. నాకు ఇలాగే జరగాలి. దేవుడు లాంటి నా భర్తను మోసం చేసి ఈ వెధవతో వచ్చేసినందుకు దేవుడు నాకు మంచి శిక్ష విధించాడు. చివరిసారిగా నా భర్తని క్షమాపణ అడిగి చనిపోవాలని ఉంది. అది జరుగుతుందా అంటూ మనసులోనే కుమిలిపోతుంది. రవి ఫోన్ అక్కడే టేబుల్ మీద పెట్టేసి వాష్రూమ్కి వెళతాడు. నందు వెంటనే వాష్రూమ్ బయట గడియ వస్తుంది. మన వాడికి వాష్రూమ్లో గంటల తరబడి స్నానం చేసే అలవాటు ఉంది. ఆ అలవాటే నందుకి కలిసొచ్చింది. బయట అతని ఫోన్ తీసుకొని లాక్ ఓపెన్ చేసి చూస్తుంది. నాలనే వేరే వేరే అమ్మాయిలకి మంచిగా చాట్ చేసి ఉన్నాడు. వాళ్ళు రేపో మాపో వల్లో పడి వీడి దగ్గరికి వచ్చేసేటట్టు ఉన్నారు. వేరే పర్సన్కి ఏవో ఫొటోస్ పంపించి ఉన్నాడు. ఆ ఫొటోస్ ఓపెన్ చేస్తే తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. తను రవి కలిసి ఉన్న ఫొటోస్ కింద కామెంట్లు. అబ్బా, ఏముందిరా పిల్ల, నీకు ఎంత డబ్బైనా ఇస్తాను. ఎక్కడ పట్టావురా? నాకు ఒకరోజు దొరుకుతుందా? రవి చాట్. ఈరోజు దీని దుబాయ్ పంపించేయాలని ఆ పార్టీ వాళ్లతో మాట్లాడుకున్నావురా. సరే, నువ్వు అడిగావు కాబట్టి ఈరోజు నైట్కి అన్నీ సిద్ధం చేసి పెడతాను. ఎలాగైనా వచ్చేసే. ఆ చాట్ చూసి నందుకి కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఎలాగో కొంచెం ధైర్యం చేసి, ఇది నా ఒక్క ఆడపిల్ల జీవితం కాదు, వీడి బారి నుంచి ఎందరో ఆడపిల్లల్ని కాపాడాలి. తర్వాత నేనేమైపోయినా పర్లేదు అనుకుని వాడి కాంటాక్ట్ నెంబర్లన్నీ తన ఫోన్లో ఫోటో తీసుకుంటుంది. ఆ వీడియోలు ఎక్కడెక్కడ ఉన్నాయో డిలీట్ చేసేసి వెంటనే నీళ్ళల్లో వేస్తుంది. ఒక 10 నిమిషాలు ఉంచాక సెల్ డెడ్ అయిపోతుంది. దానిని నీటిగా నీటి చెమ్మ లేకుండా తుడిచి మళ్ళీ యథావిధి ప్లేస్లో సెల్ నుంచి వాష్రూమ్ గడియ తీస్తుంది. ఏమీ తెలియనట్లే వెళ్ళి మంచం మీద స్పృహ లేకుండా పడుకుంటుంది. ఇవేం తెలియని రవి వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చి ఇదింకా లెగవలేదా అనుకుంటూ సెల్ చూస్తాడు. సెల్ ఓపెన్ అవ్వదు. ఛార్జింగ్ లేదా ఏంటి? నిన్న నైటే కదా పెట్టింది. సర్లే, మళ్ళీ పెట్టి చూద్దామంటూ ఛార్జింగ్ పెడతాడు. కానీ ఎంతకీ సెల్ ఓపెన్ అవ్వదు. ఈ సెల్కి ఇప్పుడేం మాయరోగం వచ్చింది? సరే, షాపుకు వెళ్ళి చూపిద్దామంటూ డ్రెస్అప్ అయ్యి షాపుకు వెళతాడు.
దొరికిందే సమయం అంటూ ఇంట్లో ఏమేమి ఉన్నాయో తను తెచ్చిన బంగారం డబ్బు అన్నీ తీసుకొని వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. వెంటనే అక్కడున్న పోలీస్ స్టేషన్కి వెళుతుంది. పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్, "ఆ, ఏంటి మేడం, ఏంటి మీ సమస్య?" "సార్, నేను నేను ఎస్ఐ గారితో మాట్లాడాలి." "ఎస్ఐ గారు ఇంకా రాలేదమ్మా, ఒక పావుగంట పడుతుంది. అప్పటిదాకా ఇక్కడ వెయిట్ చేయండి" అంటూ చైర్ చూపిస్తాడు. ఒక పావుగంట కల్లా ఒక లేడీ ఎస్ఐ గారు వస్తారు. ఈమెని ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది నందుకి. తను డిగ్రీ చదివే కాలేజీలో అప్పుడప్పుడు క్లాసులు చెప్పడానికి వస్తుంది. ఆ లేడీ ఎస్ఐ గారు కూడా నందుని గుర్తుపడతారు. "ఏంటి నందు, ఇక్కడేం చేస్తున్నావు? మీరు ఇక్కడ విజయవాడలోనే ఉంటారా? మీ వారు ఏం చేస్తుంటారు?" అంటూ ఫ్రెండ్లీగా పలకరిస్తుంది. "మేడం, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి." "సరే, అలాగే." పోలీస్ స్టేషన్ ఎదురుగా కాఫీ షాప్ ఉంటుంది. "ఏదో పర్సనల్ విషయమని చెప్పావుగా, ఆ కాఫీ షాప్లో వెయిట్ చేయి. నేను ఒక అరగంటలో అక్కడికి వచ్చేస్తాను." "అలాగే మేడం" అంటూ కాఫీ షాప్ దగ్గరికి వెళ్తుంది. ఎస్ఐ గారు కూడా కాఫీ షాప్ దగ్గరికి వెళ్తారు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని, "ఇప్పుడు చెప్పు, విషయం ఏంటో?" "ఏంటో కొంచెం కంగారుగా కూడా ఉన్నావు. ఏమైంది నందు?" "అది మేడం." "అక్క అను, పర్లేదు." "సరే అక్క, నేను నేను ఒక తప్పు చేశాను అక్క." "ఏం చేశావేంటి?" "నీకు విషయం చెప్పాలంటే ఒక 3 నెలల ముందు నుంచి చెప్పాలి" అంటూ గతం చెప్పటం ప్రారంభిస్తుంది. "మాది ఒక ఫ్రూట్ షాప్. మా నాన్న నా 10వ ఏటనే చనిపోయాడు. ఆ బాధ తట్టుకోలేక మా అమ్మమ్మ తాతయ్య కూడా కొద్ది రోజుల్లోనే చనిపోయారు. మా అమ్మమ్మ తాతయ్యకి మా అమ్మే కాకుండా ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని మా మామయ్య హరి. హరి మామయ్య కూడా మా ఇంట్లోనే ఉండసాగాడు. చదువు మానేసి మా అమ్మకి హెల్ప్గా మాకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. హరి మామ నేను మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. అలాగని నేను అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కానీ మా అమ్మ ఇద్దరికీ పెళ్లి చేసింది. నేను మా అమ్మకి ఎదురు చెప్పలేకపోయాను. హరి మామయ్య నేను పార్కు వెళ్ళి కూర్చున్నాము. హరి మామయ్య, నీతో కాపురానికి నేను సిద్ధంగా లేను. నాకు డిగ్రీ చదవాలనుంది. హరి, మరి ఈ విషయం పెళ్ళికి ముందు ఎందుకు చెప్పలేదు? పెళ్ళి ఇష్టం లేదు అంటే నేను అక్కకు చెప్పేవాడిని కదా. అసలు పెళ్ళి అంటే ఇష్టం లేదా? నేనంటేనే ఇష్టం లేదా? అదేం లేదు మామయ్య. నువ్వంటే ఇష్టం లేదు అని కాదు, అలా అని లవ్ చేస్తున్నానని కాదు. నాకు నీ మీద ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు మామయ్య. మంచి ఫ్రెండ్స్గానే చూశాను. అందుకే నాకు కొంచెం టైం కావాలి. మనసులో ఏదో ఒకటి చెప్పి మామయ్యని వదిలించుకోవాలి. ప్రస్తుతానికి గండం గట్టెక్కించాలి. అదేమీ తెలియని హరి, సరే నీ ఇష్టం, నీ ఇష్టం, నేనెప్పుడు కాదన్నాను. అలాగే అక్కకు చెప్పి నేను కాలేజీలో జాయిన్ చేస్తాను. సరేనా నందు? సరే మామయ్య, మన ఈ ఒప్పందం మన మధ్యలోనే ఉండాలి. అమ్మకు తెలిసిందా నన్ను చంపేస్తుంది. సరే, పొద్దుపోయింది, ఇంటికి వెళదాం పదా. ఇంటికి బయలుదేరారు. అమ్మయ్య, మామయ్యని ఎలాగో అలాగా ఒప్పించాను. మామయ్య అమ్మని ఒప్పించి డిగ్రీలో జాయిన్ చేశాడు. అమ్మ నా విషయంలో డబ్బులు ఇవ్వడంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉండేది. అంత ఎక్కువగా నీకెందుకు ఉంటుంది ఖర్చులు అనేది మా అమ్మ. కానీ మామయ్య మాత్రం అమ్మకి తెలియకుండా నాకు ఎక్స్ట్రా మనీ ఇచ్చేవాడు. నేను ఏది చేసినా ఫుల్ సపోర్ట్గా ఉండేవాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు మా మామయ్య ప్రేమ. డిగ్రీలో జాయిన్ అయిన మాటే కానీ నాకు ఇప్పుడు ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు, షాపింగ్లని కాలేజీ ఎప్పుడు బంక్ కొట్టేదాన్ని. అప్పుడు తగిలాడి రవి, మంచి 6 ఫీట్స్ హైట్,
మంచి కండలు తిరిగిన బాడీ. చూడగానే అట్రాక్టివ్గా ఉంటాడు. నా ఫ్రెండ్స్లోనే ఒక అమ్మాయి తన అన్నగా పరిచయం చేస్తుంది. తన పరిచయం కాస్త ప్రేమగా మారి నోనో నేను ప్రేమ అని మోసపోయాను. వాడితో నేను లేచిపోయి వచ్చేటట్టు మోసం చేశాడు. వాడు చాలా వరకు నన్ను బాగా నమ్మించాడు. నేను కూడా మా బావను మోసం చేశానుగా. తనకి నాకు తేడా లేదులే. ఒకరోజు పొద్దున్నే రవి మా ఇంట్లో వాళ్లకు మన విషయం తెలిసిపోయింది. నన్ను హౌస్ అరెస్ట్ చేస్తామన్నారు. ఎలాగో తప్పించుకొని నీ దగ్గరకు వచ్చాను. ఇక్కడే మనం ఉంటే ఇటు మీ వాళ్ళు అటు మా వాళ్ళు మనిద్దరిని కలవనివ్వరు. మనిద్దరం ఎవరికీ తెలియకుండా ఎక్కడైనా లేచి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. వాడి ప్రేమ మొత్తులో ఉన్న నాకు అదే మంచిదనిపించింది. వెంటనే ఇంటికి వెళ్ళి మామయ్యతోటి, మామయ్య మా కాలేజ్ ఫ్రెండ్స్ అంతా కలిసి టూరు వెళుతున్నాం. నువ్వే అమ్మను ఒప్పించాలి. అందరూ మధ్యాహ్నం నుంచే బయలుదేరుతున్నారు. అదేంటి అకస్మాత్తుగా? ముందే ఎందుకు చెప్పలేదు? అది అది ఇది కాలేజీ తరపున కాదు మామయ్య. మా ఫ్రెండ్స్ అచ్చంగా వెళుతున్నాం. ఏం ప్రాబ్లం అవ్వదుగా? ఏం ప్రాబ్లం అది మామయ్య? 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తానుగా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. నీ మీద నమ్మకంతో పంపుతున్నాను. అక్కకి నేను సమాధానం చెప్తాలే. మామయ్య బుట్టలో పడ్డాడని సంతోషించి, సరే మామయ్య, ఖర్చులకేమన్నా సరే 20,000 తీసుకెళ్ళు. అవసరమైన మటుకు ఖర్చు పెట్టుకొని మిగతావి జాగ్రత్త. సరే మామయ్య. ఇంట్లోకి వెళ్ళి బీరువాలో నగలు కూడా తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంటుంది. నన్ను బస్టాండ్ దగ్గర దింపు. అక్కడ నుంచి మా ఫ్రెండ్స్ కార్ వస్తుంది. అక్కడ నుంచి ఎక్కి వెళ్ళిపోతాను. సరే నందు. బైక్ మీద తీసుకెళ్ళి దింపుతాడు. సరే నందు, జాగ్రత్త. నాకు ఫ్రూట్ షాప్ కాడ పనుంది. అలా లేచిపోయి వచ్చారు నందు, రవి. లేడీ ఎస్ఐ గారితో నందు అంతా చెప్తుంది. లేడీ ఎస్ఐ గత 6 నెలలుగా పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఈ ముఠా. ఉమెన్స్ ట్రాపింగ్ చేయడమే ఈ ముఠా లక్ష్యం. పెళ్ళైన వాళ్ళని, కాలేజ్ గర్ల్ని, ఎంగేజ్లోని వితంతువులైన వాళ్ళని టార్గెట్ చేసి మాయమాటలు చెప్పి లొంగ తీసుకుని విదేశాలకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఇప్పటిదాకా వీళ్ళ గురించి ఒక క్లూ కూడా బయటకు రాలేదు. ఇప్పుడు నువ్వు చూపించిన క్లూతోనే వీళ్లను బయటికి లాగి అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేయించాలి. లేకపోతే అమ్మాయిలేమన్నా అంగడి వస్తువులా అమ్మి సొమ్ము చేసుకోవడానికి? ఆడపిల్లంటే ఏమిటో చూపిస్తాను, ఖబర్దార్. వాళ్ళ ఫోన్ని ట్రాప్ చేసి వాళ్ళు ఎక్కడ ఉండేది, ఎక్కడికి వెళ్ళేది పక్కా ఆధారాలతోటి లేడీ ఎస్ఐ గారు మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తుంది. రవిగాడు, కిషోర్ గాడి గురించి ఎదురు చూస్తూ ఉండుంటారు. సర్లే, వస్తే రూమ్కే వస్తాడు కదా. ఎలాగో రూమ్ అడ్రస్ వాడికి తెలుసు అని చెప్పి రూమ్కి వస్తాడు రవి. రూమ్లో నందు ఉండదు. రూమ్ అంతా వెతికి వాష్రూమ్లో అంతా తిరిగి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకొని బహుశా ఏమైనా తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళి ఉంటుంది. ఇంతలోనే బయట బైక్ హారన్ సౌండ్ వినపడుతుంది. కిషోర్, ఇప్పుడేనా రావటం? ఇప్పటికే ఆలస్యమైందిరా. ఏది ఆ చిలక? రూమ్లో లేదురా. ఏదైనా తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళినట్టుంది. కిషోర్, కొంపతీసి మన విషయం తెలిసి పారిపోయిందా ఏంటి? అలా ఎలా తెలుస్తుందిరా దానికి? అసలు అనుమానమే రాకుండా తీసుకొచ్చాను. నిన్న సాయంత్రమేగా వచ్చింది మీరు. దాని మొగుడు మీద గాలి మళ్ళిందేమో. మొగుడు అనే ప్రేమ ఉంటే అది అసలు నాతో వచ్చేదే కాదురా. వాడుంటే దానికి అసలు ఇష్టమే లేదు. ఆ వీక్నెస్ ఉండబట్టే దాన్ని పడేసింది. ఇంతకీ తనతో తెచ్చిన డబ్బులు, నగలు ఉన్నాయో లేవో చూడు. ఆ విషయమే మర్చిపోయాను రోయ్ అంటూ రూమ్ ఓపెన్ చేసి అన్నీ వెతుకుతాడు. అప్పుడు అర్థమవుతుంది నందు పారిపోయిందని. ఇంతలోపు అలుపు చప్పుడు అవుతుంది. తలుపు దగ్గర లేడీ ఎస్ఐ ఉంటుంది. లేడీ ఎస్ఐని చూడగానే కిషోర్, రవి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ లేడీ ఎస్ఐ, కానిస్టేబుల్స్ అందరూ పట్టుకొని స్టేషన్లో వేస్తారు. లేడీ ఎస్ఐ, నందు, ఇక నిన్ను మీ ఇంటి దగ్గర జాగ్రత్తగా దించుతాను. మేడం, నేను మా ఇంటికి వెళ్ళలేను. నేను ఎంత చండాలమైన పని చేశానో నాకు తెలుస్తుంది. ఇక ఏ మొహం పెట్టుకొని మా అమ్మకి మా మామకి నా మొహం చూపించను. లేడీ ఎస్ఐ, చెడులో కూడా మంచి జరగటం అంటే ఇదేనేమో. నీ వల్ల ఎంతమంది ఆడవాళ్ళు కాపాడబడ్డారు. లైఫ్లో అందరూ తప్పులు చేస్తారు. అది సరిదిద్దుకొని మంచి లైఫ్ని స్టార్ట్ చేయాలి. ఈ 2 రోజులు నీ లైఫ్లో పీడకల అని మర్చిపోయి మీ మామతో ఆనందంగా ఉండు. నేను కూడా నీ పేరుని ఎక్కడా బయట పెట్టను.
నీకు ఈ అక్క ఉందని ఎప్పుడూ మర్చిపోకు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. సరే బాయ్ అంటూ తన ఊరు వెళ్ళే బస్సు ఎక్కిస్తుంది. ఇంటికి వెళ్ళగానే గట్టిగా ఏడుస్తూ వాళ్ళ మామని హగ్ చేసుకుంటుంది. వాళ్ళ మామ భయపడిపోయి ఏమైంది నందు? ఏమైంది నందు అని అడుగుతాడు. ఏం లేదు బావా, నిన్ను చూసి 2 రోజులైంది కదా అందుకని అని బాధని మనసులోనే దిగమింగుకొని చెబుతుంది నందు. అయ్యో పిచ్చి నందు, ఇంత మాత్రం దానికేనా అంటూ దగ్గరికి తీసుకుంటాడు హరి. భారం దిగిపోయినట్టు ఉంటుంది నందుకి. ఇక ఆ రోజు నుంచి నందు హరి లైఫ్ని ఆనందంగా సాగిస్తారు.